ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాల తర్వాత రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ప్రధానంగా రాష్ట్రం ఇవ్వటానికి కారణం వెనకబడ్డ ఈ తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించడంతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రం గత ఆంధ్రప్రదేశ్లో ఏదైతే నష్టపోయిందో ఆ నష్టపోయిన దాన్ని ప్రజల ఇబ్బంది పడకుండా ఉండే విధంగా కొత్త రాష్ట్రాన్ని ఇస్తే కొత్తగా ఏర్పడిన గడిచిన 10 సంవత్సరాలలో కేవలం మాటలకే పరిమితమై చేతలలో కార్యరూపం శూన్యం చూపించి దొరికినంత అప్పు చేసి అప్పు ఇచ్చేవాడుంటే చాలు అది ఎన్ని కండిషన్లు పెట్టినా పర్వాలేదు అని తెలంగాణ రాష్ట్రంలో సుమారు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రాజెక్టుల పేరుతో ప్రజలను మభ్యపెట్టి ఆనాటి ప్రభుత్వం యొక్క ప్రవర్తన నడవడిక మనం చూసాం. పేదోడి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఏ నమ్మకము విశ్వాసంతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలు తెచ్చుకున్న తర్వాత ఆనాటి ప్రభుత్వం చేసిన అనేక ఘోరాలను నేరాలను సరిదిద్దుతూ అప్పుల్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని వారు చేసిన అప్పులకి వడ్డీలు అసలు కడుతూ ఏవైతే సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రధానమైన అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయో వాటన్నిటినీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈనాడు ఈ ప్రభుత్వం ప్రజలకు అందించే దిశగా పనిచేస్తుంది. దాంట్లో భాగంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సీతారామ ప్రాజెక్టు, ఈ సీతారామ ప్రాజెక్టు గతంలో రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ పేరుతో ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞం పేరులో భాగంగా ఆ ప్రాజెక్టులో సుమారు 2,400 కోట్లతో 2,71,000 ఎకరాలని సాగులోకి తెచ్చే ప్రణాళికను ఆనాడు చేపట్టడం జరిగింది. దానికి పేరు మార్పుతో పాటు ధనార్జన కోసం అలైన్మెంట్లు మార్చి వాటికి తుది మెరుగులు దిద్ది ఆ 2,400 కోట్ల ప్రాజెక్టుని తెలంగాణ సాధించుకున్న తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో అది సుమారు 18,000 కోట్లకి తీసుకెళ్ళి ఈ 18,000 కోట్లలో సుమారు 9,000 కోట్లని ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి కూడా ఆనాడు ఆ ప్రభుత్వం నీళ్ళివ్వని సంగతి మనం ప్రత్యక్షంగా ఈనాడు మనం చూస్తున్నాం. అంతేకాదు ఇప్పుడు మనం గోదావరి కరకట్లలో ఉన్నాం. ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఈ కరకట్లన్నీ ఏర్పాటు చేస్తే ఆనాడు ల్యాండ్ ఎక్విజిషన్ కారణంగా కొన్ని బిట్లు ఆగిపోతే ఆ ఆగిపోయిన బిట్లకి కూడా నింపని గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలంతా గోదావరి వచ్చినప్పుడు ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకొని బిక్కుమని బ్రతికే ఈ గిరిజన ప్రాంత ప్రజల కోసం ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత అటువంటి పనులన్నిటినీ యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేసే దిశగా ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పనులు చేపట్టాం. ఏదైతే ఇందాక చెప్పిన సీతారామ ప్రాజెక్టులో ఒక లింక్ కెనాల్ని ఏర్పాటు చేసి మొదటి విడతగా సుమారు 1,50,000 ఎకరాలు ఆయకట్టు, అది నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కావచ్చు, ఇంకా మైనర్ ఇరిగేషను, మీడి ఇరిగేషన్ అయిన వైరా, లంకా సాగర్ లాంటి ప్రాజెక్టుల ఆయకట్టు స్టెబిలైజేషన్ చేసి
సుమారు 1,60,000 ఎకరాలు ఆయకట్టుకు నీరిచ్చే దిశగా ఈ ప్రభుత్వం ఈరోజే ట్రయల్ రన్ కింద వెట్ రన్ కింద సీతారామ ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్లోని పంపులు నీటిని ఎత్తిపోసే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. యుద్ధ ప్రాతిపదిక మీద రాబోయే ఆగస్టులో అంటే సుమారు ఒక 40-45 రోజుల లోపే ఈ నీటితో గోదావరి నీటితో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న నాగార్జున సాగర్ ఆయకట్టు స్టెబిలైజేషన్తో పాటు మైనర్ ఇరిగేషను మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులలో ఉన్న ఆయకట్టును కూడా గోదావరి నీటితో ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది. అదేవిధంగా ఈ కరకట్టలతో పాటు రాబోయే భవిష్యత్తు కాలంలో ఈరోజే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కలెక్టరేట్లో ఫ్లడ్ డ్యామేజెస్ మీద రివ్యూ కూడా జరిగింది. చాలా వివరంగా విపులంగా అంతా డిస్కషన్ చేశాం. గత ప్రభుత్వంలో ఏదైతే అజాగ్రత్తకి వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడ్డారో ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, తుమ్మల గారు ఇంకా మిగతా మంత్రులమంతా ఈ ప్రజానికానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ప్రణాళికలు సూచించడం జరిగింది, ఆదేశించాం. ఆ పద్ధతిలో అధికారులు కూడా నడుచుకోబోతున్నారు. చివరగా చెప్పదలుచుకున్నది ఒక్కటే, అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.